మునగాకు పప్పు. ప్రెషర్ కుక్కర్ తీసుకొని 1 కప్పు కందిపప్పుని కడిగి తీసుకోండి. దీనిలోనే 4 కప్పులు నీళ్లు, ఇసుకేమీ లేకుండా శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకు వేసుకోండి. ఇంకా కట్ చేసుకున్న 2 టొమాటోలు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని అన్ని కలుపుకొని ఉడికించుకోవాలి. ముందే మూత పెట్టకుండా ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే మూత పెట్టి కుక్ చేసుకోండి. మునగాకు పసర వాసన ఏమైనా ఉన్నా అంతా పోతుంది. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తే పప్పు ఇలాగా ఉడుకుంటుంది. దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకుని మెదుపుకుంటూ 5 నిమిషాలు ఉడికించుకోండి. పప్పు మరీ మెత్తగా మాత్రం అవ్వకూడదు. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్లో నూనె వేసుకుని 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 5 వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకుని వేయించుకోండి. తర్వాత ఈ పప్పును కూడా వేసుకుని 2 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ మునగాకు పప్పు రెడీ.